This conference will now be recorded. Because we have to wind up early also because of your automation class. Okay. First of all, yesterday we started with the software testing life cycle. Avuna kada? What are the 6 basic steps we follow in the testing process? What are the 6 basic steps? Six Requirement basic steps analysis, ఏంటి? Yes, requirement analysis, requirement analysis. test case development. Test case is later. First we have to do the test planning, then Yeah, your test planning. test case, After the test case, test environment setup, test setup and execution, test execution and closure. closure. Before going all through this, I have went to the test case development. In the concentrate in the part a test case. Okay. Today, what we are going to see is we are going to see the first step, what a requirement analysis is, how you should go through it, and how you have to interpret it to write a test case. అది చదివి మీరు ఎలా టెస్ట్ కేస్ రాయాలి ఎలా టెస్ట్ సినారియో చేసుకోవాలి అనేది ఇవాళ నేర్చుకుంటాం ఓకే క్లియర్ ఈరోజు ఏంటనేది వీఆర్ గోయింగ్ త్రూ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ అ సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ ఎస్ ఫస్ట్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్ ఆర్ అగైన్ ఇంటర్లింక్డ్ ఫస్ట్ స్టెప్ చదువుతాము థర్డ్ స్టెప్ డెవలప్ చేస్తాం ఓకేనా ఓకే నౌ లెట్ మీ షేర్ ఏ డాక్యుమెంట్ అలోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ డెవలప్ హెచ్ఆర్ఎం అంటే ఎంతమందికి తెలుసు హెచ్ఆర్ఎం మాడ్యూల్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా ఎంతమందికి తెలుసు No man. ఐడియా లేదా హెచ్ఆర్ఎం మాడ్యూల్ అంటే ఏందనేది అవినాష్ మీకు కూడా హ్యూమన్ రిసోర్స్ మాడ్యూల్ ఓకే సారీ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మాడ్యూల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మాడ్యూల్ ఇప్పుడు ఒక HRM, చెప్పండి yeah, previously I have worked in a non-IT company. There is HRM. అంటే ఐ థింక్ నాకు తెలిసి ఎక్విప్మెంట్ I mean, సంబంధించింది అనుకోండి. ఎక్విప్మెంట్ కాదు మీరు లీవ్స్ అప్లై చేస్తారా మీరు yes, లీవ్స్ కి అప్లై చేస్తారు ఏదైనా మెడికల్ బెనిఫిట్స్ కి అప్లై చేస్తారు అప్రైజల్ కి అప్లై చేస్తారు మీ I know about బాస్ that. ఎవరు మీ టీం గురించి తెలియడానికి డీటెయిల్స్ అన్ని ఉంటాయి అవునా ఐడియా ఉందా Yes, ma'am, I have a proper idea about it. యా సో ఐడియా లేకపోయినా పర్వాలేదు నేను ఒక లింక్ షేర్ చేస్తాను గో త్రూ ఇట్ ఓకే అండ్ ఇఫ్ యూ గో వన్ ఆఫ్ ద లైవ్ ప్రాజెక్ట్ ఫేమస్ లైవ్ ప్రాజెక్ట్ ఇస్ యువర్ హెచ్ఆర్ఎం మాడ్యూల్ మీరు ఎక్కడైనా కనుక్కోండి హెచ్ఆర్ఎం మాడ్యూల్ మీద టెస్టింగ్ చేస్తున్నారు లేదనేది చూసుకుంటారు దాదాపుగా హెచ్ఆర్ఎం హియర్ వీఆర్ హ్యావింగ్ ఏ ఆరెంజ్ హెచ్ఆర్ఎం స్క్రీన్ కనిపిస్తుందా అందరికి No, ma'am. Didn't I share the screen? I don't think so. We are not getting any screen. Oh, sorry. Okay. ఆరెంజ్ హెచ్ఆర్ఎం అని ఒకటి ఉంది ఓకే ఒక పోర్టల్ ఉంది దాంట్లో మనం లాగిన్ అవ్వచ్చు ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ స్మాల్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ సో దట్ యూ పీపుల్ క్యాన్ ఎక్స్ప్లోర్ ఇట్ అండ్ రైట్ ద టెస్ట్ కేసెస్ అది ఎక్స్ప్లోర్ చేసి మనకు డాక్యుమెంట్ ఉంది రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఆ పోర్టల్ రెండు కంపేర్ చేసుకుని మనము టెస్ట్ కేసెస్ టెస్ట్ సినారియోస్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ 3 చేయొచ్చు అనమాట సో దిస్ ఈస్ వన్ ఆఫ్ యువర్ లైవ్ ప్రాజెక్ట్ కన్సిడర్ ఇట్ ఎస్ యువర్ లైవ్ ప్రాజెక్ట్ ఓకే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది బాగా ప్రాక్టీస్ చేస్తే సి నౌ ఐ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఫర్ యూ సో ఓపెన్ అయిందా లెట్ మీ లాగ్ అవుట్ ఫ్రమ్ దిస్ పేజ్ కనిపిస్తుందా Yes, ma'am. Kindly respond because I am not able to see the chat box today. This is your orange HRM where you will be able to apply for leaves. You will be able to see your personal details. You can see your upper management and middle lower management as well as what else you can see. You can see update your skills and there are so many things in that HRM model. What we have done is we have created one username and password. We will log into it. As an employee, what is the first thing I should see? As an employee, this is the portal, okay? What I am showing you right now is the application develop అయినాక ఎలా ఉంటుందని చూపిస్తున్నాను కానీ ఇలా ఉండదు మనకి ఎప్పుడైతే మనకి కంపెనీకి ఒక రిక్వైర్మెంట్ ఉందనేది మనకి ఎలా వస్తుందంటే ఇట్ విల్ కమ్ త్రూ ఏ ప్రాపర్ SRS డాక్యుమెంట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ద్వారా వస్తుంది
We won't get the application for testing first, or we won't get the application for writing the test cases. First మనకి ఏమొస్తుంది, రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో మనకి SRS డాక్యుమెంట్ అన్న ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అన్న మనకి ఇస్తారు. యాజ్ ఎ టెస్టర్ వాట్ ఐ షుడ్ డూ, I should thoroughly go through it and write my test cases and test scenarios. Arthamainda? As a tester, first I have to understand this document. Right now I have a 24-page document. I have to go through each and every page properly, and I have to understand what is to be tested. Okay, ఇక్కడ నేను మీరు మీ ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవ్వడానికి URL, యూజర్ ఐడి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ లెట్ మీ నో. అర్థమైందా? ఓకే మ్యామ్. Okay, then yeah, I'll be sharing the document, I'll be sharing the test case template and everything today. You have I'll give it 2 days time. Try to complete as much as possible. Okay, మీకు ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కంటెంట్స్ ఏముంటాయి? కంటెంట్స్ యాజ్ ఎ టెస్టర్ ఫస్ట్ ఐ హ్యావ్ టు సీ, ఓకే ఐ గాట్ a new project, so I'm excited. So first I'll see what is the purpose of the project. Purpose is, this is nothing but a HRM project. HRM అంటే మీకు లీవ్ మేనేజ్మెంట్, ఒక ఎంప్లాయీగా నేను యాక్సెస్ చేస్తే ఏమేమి ఉండాలి, ఓ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉండాలని చెప్తున్నారు. పర్పస్ ఆఫ్ ద డాక్యుమెంట్, ప్రాజెక్ట్ ఓవర్వ్యూ ఇస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్, ఒక మాడ్యూల్ తీసుకున్నారు. మాడ్యూల్ అంటే ఇప్పుడు నాకు ఈ పేజ్ ఉంది కదా, ఈ పేజ్లో ఏమేమి పేజెస్ ఉన్నాయి? సబ్ పేజెస్, హోమ్ పేజ్ ఉంది, షార్ట్ కట్ ఉంది, మైండ్ ఫోన్ ఉంది, లీవ్ ఉంది, టైమ్ ఉంది, అటెండెన్స్ ఉంది, ట్రైనింగ్, పర్ఫార్మెన్స్, సక్సెస్ అండ్ డెవలప్మెంట్ అండ్ సో ఆన్ I have. But for the SRS document, as of now they have given only for this particular module. ఈ మై ఇన్ఫో అనే ఒకటి ఉంది కదండి, దానికి మాత్రమే ఇచ్చారనమాట. స్పెసిఫికలీ దే హ్యావ్ గివెన్ ఫర్ మై ఇన్ఫో మాడ్యూల్. సో I have to go through for this document and I have to identify what is to be tested. ఇది ప్రాపర్గా చదివి ఏం టెస్ట్ చేయాలి అనేది నేను అర్థం చేసుకోవాలి. ఇది నా టెస్టర్గా నా ఫస్ట్ జాబ్. అర్థమైందా? సో ఇక్కడ కంటెంట్స్ ఇచ్చారు, కంటెంట్స్ ఇచ్చాక పర్పస్ ఆఫ్ ద డాక్యుమెంట్, ఇది మొత్తం ఇట్ ఈస్ జస్ట్ ఎ గైడ్. ఓకే, డెలివరబుల్స్ ఏమి ఉండదు, జస్ట్ ఎ గైడ్, ప్రాజెక్ట్ ఎలా ఉండాలనేది ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఆడియన్స్ ఎవరు? ఈఎస్ఎస్ అంటే ఏంటి తెలుసా? ఈఎస్ఎస్ అంటే తెలుసా? ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అంటాం. ఇప్పుడు మనంతకు మనమే మన డీటెయిల్స్ మనం ఆ పోర్టల్ని మనం సెల్ఫ్గా యూజ్ చేసుకుంటాం కాబట్టి ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ యూజర్. యాక్చువల్గా హ్యూమన్ రిసోర్సెస్ అనేది ఒక పర్టికులర్ టీమ్ అంటారు, లేకపోతే అది ఒక సపరేట్ ఒక బ్రాంచ్ అనుకోండి ఒక ఐటీ కంపెనీలో. ఓకే, ఇప్పుడు మన ఫైనాన్స్ ఎట్లుంటుంది, హెచ్ఆర్ అనేది ఒకటి ఉంటుంది, డెవలప్మెంట్ ఒకటి ఉంటుంది, టెస్టింగ్ ఒకటి ఉంటుంది. హెచ్ఆర్ పని ఏంటి? మనకి ప్రాపర్గా లీవ్స్ వస్తున్నాయా, ప్రాపర్గా శాలరీ పడుతుందా, ఇంక్రిమెంట్ ప్రాపర్గా వస్తుందా, అవన్నీ చేస్తారు. కానీ హెచ్ఆర్లో మనకు కూడా ఒక పార్ట్ ఉంటుంది, మన డీటెయిల్స్ అప్డేట్ చేస్తేనే కదా వాళ్ళు మనకి ఇంక్రిమెంట్ ఇవ్వాలా లేదని తెలిసేది. సో యాజ్ ఎ యూజర్ వీఆర్ కాల్డ్ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ యూజర్. ఓకే, వీ క్యాన్ బి ఏబుల్ టు లాగ్ ఇన్ సో దట్ వీ క్యాన్ అప్డేట్ అవర్ డీటెయిల్స్, so that the HR can get a proper idea about where I am located, under whom I am working, how many leaves I have taken, what is to be the increment, how many years I am working. Ivanni details wala clarity vastund anamata. So this audience, who is the audience? This is particularly I am speaking for the user. Employee ki use chese daniki చెప్తున్నారు. హార్డ్వేర్ ఏం కావాలి, హార్డ్వేర్ ఎక్కడ హోస్ట్ చేయాలనేది వాళ్ళు చెప్తున్నారు. Now we are not concentrating on this. Please concentrate from here. Okay, information architecture. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటే మీ ప్రాజెక్ట్ మాడ్యూల్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ మాడ్యూల్ గురించి మాట్లాడుతున్నాము? వీఆర్ స్పీకింగ్ ఆఫ్ ద మై ఇన్ఫో మాడ్యూల్. ఓకే, ఈ మాడ్యూల్ గురించి మాట్లాడుతున్నాం, మై ఇన్ఫో మాడ్యూల్. క్లారిటీ ఉందా? అర్థమవుతుందా? See, please stop me if you are having any doubt. Okay, because I'm not able to see the chat box, please stop me if you're having doubt. First one, log into the Orange HRM system using your ESS user account that has been created by the HR admin. ఇప్పుడు ఏం చెప్తున్నారు, నేను అది యాక్సెస్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఐ హ్యావ్ టు లాగిన్. బై వాట్? ESS యూజర్ అకౌంట్ ద్వారా నేను లాగిన్ అవ్వాలా.
if I, as a tester, okay, this is one of the functionality, right? అవునా కదా? ఇది ఒక టెస్ట్ సినారియో అవుతుంది. Login into the Orange HRM system using your ESS user. సో నేనేం చేస్తాను, ఓకే చదివితే నాకు అర్థం అవ్వాలి, ఓకే ఇది ఒక టెస్ట్ సినారియో. బికాస్ వితౌట్ లాగింగ్ ఇన్ కెన్ ఐ యాక్సెస్ మై ఇన్ఫో మాడ్యూల్? లాగిన్ చేయకుండా నేను ఆ పోర్టల్కి వెళ్ళగలుగుతానా? లోపలికి వెళ్ళి నేను నా పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ చూడగలుగుతానా? లేదు కదా. సో వాట్ he's telling as shown in this figure you have to log into this one. సో నేనేం చేస్తా అంటే ఒక ఎక్సెల్ ఫైల్ తయారు చేసుకుంటాను. I guess this is very small font. Please let me know if it is visible. ఓకే, ఒక ఎక్సెల్ ఫైల్ తయారు చేసుకుంటాను. దాంట్లో ఒక పేజ్ షీట్ తయారు చేసుకుంటాను, టెస్ట్ సినారియోస్ అని. టెస్ట్ సినారియోస్ లో ఏమేమి ఉంటాయి? వాట్ ఆర్ దే? సీరియల్ నంబర్, టెస్ట్ సినారియో ఐడి, రిక్వైర్మెంట్ ఐడి, టెస్ట్ సినారియో డిస్క్రిప్షన్ అండ్ నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్. ఇది టెంప్లెట్. ఓకే, ఈ టెంప్లెట్ లో ఫస్ట్ సీరియల్ నంబర్ I'll write test scenario my info module. TS is your test scenario, MI is your my info module 001. Requirement ID, how will I get it? See the document. In the document, okay, I have my info module. This is okay. 3 low. We are speaking of the my info module. Let me start over here from 3.1.1. So 3.1.1 అని ఇచ్చాను నేను. 3 అయినా ఇచ్చుకోండి, ఏం పర్వాలేదు. రిక్వైర్మెంట్ ఏ రిక్వైర్మెంట్కి ఇస్తున్నారో 3ని 3.1.1 నుంచి స్టార్ట్ చేశాను. సో ఐ హ్యావ్ గివెన్ 3.1.1. వాట్ ఈస్ ద ఫస్ట్ సినారియో? వెరిఫై ద ఈఎస్ఎస్ యూజర్ లాగిన్. యూజర్ లాగిన్ అయిందా లేదా అని చెక్ చేయడం నా ఫస్ట్ సినారియో. అర్థమవుతుందా? I'm identifying, I'm reading the document and I'm trying to understand, okay, this is to be tested. Okay, so this page has to be opened and I have to test this page. అంటే నేను లాగిన్ అవుతున్నానా లేదా, వ్యాలిడ్ యూజర్ నేమ్ ఇస్తే నేను లాగిన్ అవుతున్నానా లేదా, ఇన్వాలిడ్ ఇస్తే ఏమవుతుంది అనేది అర్థం చేసుకుంటున్నా. సో ఇన్ దిస్ పోర్టల్, ఇన్ ద ఇన్ఫర్మేషన్, ఇన్ దిస్ ఆరెంజ్ హెచ్ఆర్ఎం, what is the main function, what is the main module I'm concentrating on? My info module. Okay, they are giving some information, view relevant information such as personal information, updating personal information without with an internet enabled PC, without the involvement of HR department. ఏం చేస్తుంది my info module అనేది? They are giving a small description of the my info module in this particular para. Okay, after that here it will start my first thing. My info module, when an ESS user logs into the system for the first time, the first thing they will see is the dashboard, which displays my action, quick access, employees on leave today, and so on, as shown in figure. Okay, మీకు ఇండస్ట్రీలో డాక్యుమెంట్ వచ్చినప్పుడు ఇలా పిక్చర్స్ రావు, వైర్ ఫ్రేమ్స్ అంటారు. వైర్ ఫ్రేమ్స్ అంటే చిన్న చిన్న మామూలు 2D డిజైన్స్ లాగా చేసి శాంపుల్ డిజైన్ చూపిస్తారు అనమాట. ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఉండాలని. ఇంత ప్రాపర్ గా మీకు డిజైన్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ దట్ యూ వోంట్ ఏబుల్ టు సీ అ ప్రాపర్ ఫిగర్ లైక్ దిస్. యూ విల్ బి ఏబుల్ టు సీ స్మాల్ వైర్ ఫ్రేమ్స్. వైర్ ఫ్రేమ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సన్ ఉంది, సన్ తెచ్చి పెడతామా? లేదు కదా, చిన్న బొమ్మ గీస్తాం కదా. అలా డాష్ బోర్డ్ అంటే ఇక్కడ ఇవి ఉండాలి, ఈ ఐటమ్స్ ఉండాలి అనేది ఒక చిన్న పిక్చర్ డ్రా చేసి వాళ్ళు పెడతారు. అర్థమవుతుందా? సమ్ టైమ్స్ దే వోంట్ ఈవెన్ ప్రొవైడ్ ద పిక్చర్, యూ హ్యావ్ టు ఇంటర్ప్రెట్. దే ఆర్ సేయింగ్ దే మైట్ హ్యావ్ గివెన్ ఓన్లీ దిస్ మచ్, ఇక్కడ వరకు ఇచ్చింటారు మీ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లో. వెన్ ఈఎస్ఎస్ యూజర్ లాగ్స్ ఇన్ టు ద సిస్టమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్, the first thing they will see is the dashboard which displays my actions, quick ikkada varaku icchintaru. So based on this one statement I have to think of the test scenarios. ఈ ఒక్క స్టేట్మెంట్ చూసి నేను ఏమేమి రాయగలుగుతాను, ఏమేమి టెస్ట్ చేయాలనేది నాకు ఐడియా రావాలి. అర్థమవుతుందా? Is it clear? Should I increase the font? No need, ma'am. Okay. Seeing this first, this just one sentence alone, I should be able to get a clear idea what I have to test first. ఇక్కడ చూస్తే ఈ రెండు సెంటెన్స్ లో ఎంత మీనింగ్ దాగుంది. What all is needed in this? See,
when a ESS user logs in, logging అవ్వాలి for the first time, the first thing they will see is the dashboard చూడాలి. లాగిన్ అవ్వగానే ఏం చూడాలి? డాష్బోర్డ్ చూడాలి. అర్థమైందా? సో I can write 2 test scenarios based on that. Okay, first one, I have to verify the ESS user login. A requirement ID 3.1.1. Yes, verify if the ESS user can view dashboard on home page. These are a broad scenarios. అంటే ఈ రెండు ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. మేజర్ ఫంక్షనాలిటీస్ టెస్ట్ చేయాలి. మేజర్ అంటే ఈ రెండు ఫంక్షనాలిటీస్ ఉన్నాయా లేదా అని నేను టెస్ట్ చేస్తున్నా బ్రాడ్ సెన్స్ లో. అర్థమవుతుందా ఎలా రాయాలనే టెస్ట్ సినారియో? అటెండింగ్ ఫర్ ద కాల్. Is it clear? Yes, ma'am. అవినాష్, సతీష్, ఎస్ మేడం. డౌట్ ఉంటే ఎస్ అడగండి. మేడం. ఎంత క్లియర్ గా అర్థమైతే మీకే అంత మేలు టెస్ట్ కేసెస్ రాయడానికి. ఓకే, సో నేను ఈ రెండు లైన్లను చూస్ చేసుకుని నేను రెండు టెస్ట్ సినారియోస్ రాశాను. ఓకే, ఈ పేజ్ అని వాళ్ళు మనకు శాంపిల్ పిక్చర్ ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఆన్ క్లికింగ్ మై ఇన్ఫో ట్యాబ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మెనూ, పర్సనల్ డీటెయిల్ స్క్రీన్ షుడ్ బి షోన్. ఓకే, another one, they are showing that on clicking my info tab on the left side of the menu, personal details should be displayed. First of all, I can write one more test scenario over here. What is the test scenario? Checking the functionality of my info tab. Another test scenario, verifying the functionality of my info tab in the side menu and nirasan. Again, requirement ID ఏది? It comes under your requirement ID 3.1.1. This is your requirement ID. Okay, ఎందుకంటే ఇది ఈ డాక్యుమెంట్ రెఫర్ చేసుకునే కదా నేను అది రాసేది. మేడం, ఎస్ ఇందాక యాక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా, అవి ఎంట్రీ అవసరం లేదా? ఇదా 3.1.1 లో యాక్షన్స్ ఇవా ఇంకొంచెం పైన మేడం. యాక్షన్స్, క్విక్ యాక్సెస్, ఎంప్లాయీ లీవ్ టుడే, వీటి గురించి ఏమి ఎంట్రీ అవ్వక్కర్లేదా? ఎంప్లాయీ లీవ్ టుడే ఎక్కడ? అదే మేడం, ఇందాక మీరు 3.1.1 రాశారు కదా, అది కొంచెం కింద. ఇవా ఓకే, క్విక్ యాక్సెస్, మై యాక్షన్స్, డాష్బోర్డ్ కింద మేడం. మీరు డాష్బోర్డ్ కి సెపరేట్ గా మీరు రాయొచ్చు అవినాష్, రాయొచ్చు. there is nothing wrong that I can see majorly I'm concentrating కదా స్టేట్మెంట్ కంటిన్యూస్. కానీ నాకు మేజర్లీ ఇప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేసేది ఏ పేజ్ మీద? ఏ పేజ్ మీద? హోమ్ పేజ్ మీద కాదు. ఇది హోమ్ పేజ్ అనేది డాష్ బోర్డ్. ఓకే, ఇది సపరేట్ మోడల్. అర్థమైందా? ఈ సపరేట్ మోడల్, మై ఫోన్ ఏ సపరేట్ మోడల్. నేను హోమ్ పేజ్కి రాసినప్పుడు నేను ఖచ్చితంగా వాటి గురించి రాస్తాను. హోమ్ పేజ్కి నేను టెస్ట్ కేసెస్ రాసినప్పుడు ఇవన్నీ నేను ఇంక్లూడ్ చేస్తాను. ఈ మై యాక్షన్స్ పేజ్ ఉందా, క్విక్ యాక్సెస్ ఉందా, ఇవన్నీ ఉన్నాయా లేదా, హెల్ప్ ఐటమ్ ఉందా లేదా, ఇవన్నీ నేను ఎప్పుడు చేస్తాను? వెన్ ఐఎమ్ రైటింగ్ ద టెస్ట్ కేసెస్ ఫర్ ద హోమ్ పేజ్. దిస్ ఈస్ ఎ సపరేట్ థింగ్. కానీ ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ స్పెసిఫికల్లీ దేనికోసం ఇచ్చారు? మై ఇన్ఫో మోడల్కి, దీనికోసం, ఈ ట్యాబ్కి. అర్థమైందా? ఎస్ మేడం. ఎనీ డౌట్? హలో, ఏమైనా డౌట్ ఉన్నాయా? I'm not able to hear anyone. Okay, now I'm able to hear. So that is what I'm concentrating only on one of the module, MyInfo. So I'm writing the test scenarios with respect to that. I'm not going for the home page. Just dashboard కనిపించిందా లేదా అని చూసుకుంటున్నాను. ఆ తర్వాత I'm verifying the functionality of the MyInfo tab. This is one of the test scenario. Okay, మళ్ళీ go back to your document. అది హైలైట్ అయిపోయింది. Okay, I have checked. Then they have given they are able to edit and enter certain fields. అంటే మై ఇన్ఫో ట్యాబ్ లో పర్సనల్ డీటెయిల్స్ స్క్రీన్ కనిపించిన తర్వాత దే ఆర్ ఏబుల్ టు ఎడిట్, ఎంటర్ సర్టెన్ ఫీల్డ్స్. అంటే ఇది కూడా ఒక టెస్ట్ సినారియో, వెదర్ ఐ హ్యావ్ టు చెక్ వెదర్ ఐఎమ్ ఏబుల్ టు ఎడిట్ ద ఫీల్డ్స్ ఆర్ నాట్.
సో వెరిఫై ఇఫ్ ద యూఎస్ఎస్ యూజర్ క్యాన్ ఎడిట్ పర్సనల్ డీటెయిల్స్. ఇది ఒక టెస్ట్ సినారియో. ఓకే, టెస్ట్ సినారియోకి టెస్ట్ కేస్కి డిఫరెన్స్ మీకు ఇప్పుడే అర్థమవుతుంది. బట్ ఫస్ట్ వీఆర్ ట్రైంగ్ టు ప్రిపేర్ ద టెస్ట్ సినారియోస్. ఏమేం టెస్ట్ చేయాలి ఫస్ట్ అనేది. ఓకే, వెరిఫై ఇఫ్ ద ఈఎస్ఎస్ యూజర్ క్యాన్ ఎడిట్ పర్సనల్ డీటెయిల్స్. నెక్స్ట్ కమ్స్ your again refer to the document. Yeah, the following are the restricted fields where an ESS user cannot make changes to the following details and need to be populated by HR admin and supervisor. ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో the ESS user cannot edit it. So what can I write? I can write another test scenario. What can I write? ఏమని రాయొచ్చు? ఎడిటింగ్కి రాశాను, ఇప్పుడు నేనేం రాయాలి? ఏమని రాయొచ్చు? What can I write for this? They are saying the following are the restricted fields. Okay, and ESS user cannot make changes. ఒక్కొక్క సెంటెన్స్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లో. ఓకే, ద ఫాలోయింగ్ ఆర్ ద రెస్ట్రిక్టెడ్ ఫీల్డ్స్ వేర్ ఈఎస్ఎస్ యూజర్ కెనాట్ మేక్ చేంజెస్ అంటే వెరిఫై ఇఫ్ ద ఈఎస్ఎస్ యూజర్ క్యాన్ ఎడిట్ ద రిస్ట్రిక్టెడ్ ఫీల్డ్స్. ఓకే, ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎడిట్ చేయగలుగుతున్నారా లేదా అనేది చెక్ చేయడమే నెక్స్ట్ సినారియో. ఓకే, వెరిఫై ఇఫ్ ద ఈఎస్ఎస్ యూజర్ క్యాన్ ఎడిట్ ద రెస్ట్రిక్టెడ్ ఫీల్డ్స్. ఫస్ట్ నేను ఒకటి లాగిన్ పెట్టాను. నెక్స్ట్ డాష్ బోర్డ్ కనిపిస్తుందా లేదా అని చెక్ చేశాను. నెక్స్ట్ మై ఇన్ఫో ట్యాబ్ పనిచేస్తుందా లేదా, అది పని చేయగానే ఏమొస్తుందని చూశాను. నెక్స్ట్ ఐఎమ్ సీయింగ్ వెదర్ ఐ విల్ బి ఏబుల్ టు ఎడిట్ ద పర్సనల్ డీటెయిల్స్. Next, whether I am able to edit the restricted fields. How many I have written? ఒక్క రిక్వైర్మెంట్ ఐడికి ఎన్ని రాశాను నేను? ఎన్ని సినారియోస్ రాశాను? 5 scenarios. I have written 5 scenarios for just one requirement ID. అంటే ఒక్క పార్ట్ లో నేను ఎన్ని టెస్ట్ చేయాలి? 5 థింగ్స్ I have to 5 functionalities I have to test. అర్థమైందా? Is it clear? Kindly respond. Kindly respond. అర్థమైందా బ్రహ్మ, అవినాష్, సతీష్? ఏమైనా డౌట్ ఉందా? రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ నుంచి సినారియోస్ ఎలా రాసామనేది ఏదైనా డౌట్ ఉందా? Ma'am, can you read the scenario? I mean, ఏంటండి? For any small model, can you read the scenario, ma'am? రాస్తాం, ఇప్పుడు రాస్తాం, ఇంకా రాస్తాం, ఇంకా అయిపోలేదు. మీ చేత రాయిస్తాను. ఇప్పుడు నేను జస్ట్ పిక్చర్ ఇస్తున్నాను, ఇప్పుడు మనం రాస్తాం. ఓకే ఓకే, కానీ అర్థమైంది కదా నేను ఎలా రిలేట్ చేసుకున్నాను అనేది? ఓకే, వాట్ ఐ వాంట్ టు ట్రై టు సే ఇస్ వన్స్ ఐ రైట్ ద సినారియో, ఇప్పుడు నేను వెరిఫై ఈఎస్ఎస్ యూజర్ అండ్ లాగిన్ అని రాశానంటే ఒక్క సినారియోకి నేను టెస్ట్ కేసెస్ రాసుకుంటాను. ఓకే, వెరిఫై ఇది నా టెస్ట్ కేస్ టెంప్లేట్, టెస్ట్ కేస్ ఐడి, మాడ్యూల్ నేమ్, రిక్వైర్మెంట్ ఐడి, సినారియో, టెస్ట్ కేస్ టైటిల్, రిక్విజిట్స్, టెస్ట్ స్టెప్స్, టెస్ట్ డేటా, ఎక్స్పెక్టెడ్, యాక్చువల్, ప్రయారిటీ, రిజల్ట్, కమెంట్స్ ఇవే ఉంటాయి. ఎక్సెప్ట్ దట్ యూ హ్యావ్ గాట్ ఎ న్యూ 2 slides, ద ప్రాజెక్ట్ మాడ్యూల్ అండ్ రిక్వైర్మెంట్ ఐడి. ఐడి ఇచ్చేసి ఒక్కొక్క సినారియోకి నేను టెస్ట్ కేసెస్ రాసుకుంటాను. ఎలా రాసుకుంటాను అనేది నెక్స్ట్ చూపిస్తాను, కానీ ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉంది కాబట్టి ఎలా రాయాలి అనేది మీరే చెప్తారు. సెకండ్ పాయింట్ 3.1.2 3.1.2 ఉంది కదండి. లెట్ మీ స్టాప్ షేరింగ్ ఇన్ మై ఐ షుడ్ స్టే. Is the document visible for everyone? కనిపిస్తుందా? Read the first line and tell me what can I write as a test scenario. ఫస్ట్ లైన్ చదివి నేనేం టెస్ట్ సినారియో రాయగలుగుతాను చెప్పండి. Verifying selecting a picture. వెరిఫై బాగా చదవండి, బాగా ఎంత బాగా రాస్తే టెస్ట్ కేస్ అంత బాగుంటుంది. ఎందుకంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద అదర్స్ టు అండర్స్టాండ్, ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద అదర్స్ టు రివ్యూ. మీరు టెస్ట్ కేస్ రాయగానే అది అప్రూవ్ అవ్వదు. మీ పీర్స్ అంటే మీ కలీగ్స్ లేకుంటే మీ ప్రాజెక్ట్ మేనేజర్ రివ్యూ చేస్తారు, వాళ్ళు అప్రూవ్ చేస్తేనే అది వ్యాలిడ్ టెస్ట్ కేస్ అవుతుంది. ఓకే,
So read the document properly and tell me what is the functionality I have to test. What is to be tested over there? Scenario అంటే ఏంటి? What is to be tested? ఇక్కడ నేను ఏం టెస్ట్ చేయాలి? photograph. ఫోటోగ్రాఫ్. అక్కడ ఏమని చెప్పారు? లైట్ బాగా చదవండి. It's like accessing files or pictures, verifying whether it's when click on a photograph picture, whether it's accessing a files or not. Okay, don't see the pictures. Read the sentence. పిక్చర్ చూడకండి, సెంటెన్స్ చదవండి. నేనేం వెరిఫై చేయాలి? First, photograph icon, ma'am. Is there any photograph icon? Yeah, I can check verify the functionality of photograph icon. Okay. Yes, I can write it as a test case scenario. Then it will it can be accessed files or not, ma'am, to upload a picture. First, I should see whether I have an add item or not. Yeah, that's what I said, ma'am, starting. Okay. Yeah, okay, fine. Yeah, in another way. Yes, Brahma. Yes. You're saying whether you can upload a picture or not, right? Yeah, first thing I said, there is an upload option, ma'am. Is there any upload option button like that? Okay. So then it said accessing files or not. I can write it as test cases. What you are saying is verify the functionality of add photograph. Let me write it. Verify the functionality of photograph. Okay. ఏమి ఇచ్చారు వాళ్ళు? ఏం మాడ్యూల్ ఇచ్చారు వాళ్ళు? మాడ్యూల్ ఏమి ఇచ్చారు వాళ్ళు? ఫోటోగ్రాఫ్ అని ఇచ్చారు. వెరిఫై ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఫోటోగ్రాఫ్ మాడ్యూల్. మీరు ఏదైతే చెప్పారో ఫస్ట్ టెస్ట్ కేస్ కింద రాసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఐ కెన్ టెస్ట్ ఇట్ మోర్ ప్రాపర్లీ. అర్థమవుతుందా? వెరిఫై if the upload button is there. Upload అన్నారా? యాడ్ బటన్. upload or add button. Upload is there. Upload icon is there in the photograph section. Okay. Please see your chat box. సెకండ్ ఏం చెక్ చేయాలి? నేను మీరు ఏదో చెప్పారు కదా, ఏం చెక్ చేయాలి నేను? Accessing files or not, ma'am. Yeah, verify if I'm able to add. Verify whether if the user is able to add, able to access file location or not. Okay, photo file location access చేయగలుగుతున్నారా లేదా అనేది. రెండిటికి ఏమైనా పెద్ద తేడా ఉందా? No, ma'am. రెండు ఒకే రకంగా కనిపిస్తున్నాయి కదా. I mean, first thing is like whether we can find upload option or not. After that, it can be functionality is working or not. ఇది మరి అంటే మీరు ఇంకా ఎలా అంటే మీరు ఒకటి ఎలా రాయగలదంటే ఒక టెస్ట్ కేస్ ని 4-5 స్టెప్స్ గా రాయొచ్చు, అంటే 4-5 టెస్ట్ కేసెస్ గా కూడా రాయొచ్చు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇట్. ఆర్ ఎల్స్ యూ కెన్ క్లబ్ దెమ్ అండ్ యూ కెన్ రైట్ ఇన్ వన్ సింగిల్ టెస్ట్ కేస్. అది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రెండింటిని కలిపి నేను ఒక టెస్ట్ కేస్ కింద రాయొచ్చు. Yeah, simply we can write if the upload button is working or not. In that I can write steps. In that I can write the steps. Okay, check whether the upload icon is present. Check whether the user is able to access the file location. ఆ రెండు కలిపి ఓ రెండు స్టెప్స్ కింద రాయొచ్చు. అర్థమైందా? Yes, ma'am. ఎలా అంటే నేను రెండు సపరేట్ రాసి 2 సార్లు స్టెప్ చేసే బదులు ఒకే టెస్ట్ కేస్ రాసేసి ఏం రాయగలుగుతా నేను? వెరిఫై ద అప్లోడ్ ఆప్షన్ అని రాసేసి దాంట్లో స్టెప్స్ రాస్తాను అనమాట. అప్లోడ్ ఆప్షన్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్, అందులో నేను టెస్ట్ స్టెప్స్ రాస్తాను. టెస్ట్ స్టెప్స్ ఏం రాస్తాను? ఫస్ట్ లో వెరిఫై ఇఫ్ దే చెక్. టెస్ట్ స్టెప్స్ ఇలా రాస్తామంటే చెక్ ఇఫ్ ద అప్లోడ్ ఐకన్ ఈస్ ప్రెసెంట్. ఇఫ్ ద అప్లోడ్ ఐకన్ ఈస్ ప్రెసెంట్. ఓకే, తర్వాత ఏం రాస్తాను? సెకండ్ స్టెప్ ఏం రాస్తాను? check if I'm able to see the path. ఏమంటారు? అప్లోడ్ పాత్.
path location అనుకుంటాం, path location to unable to see the path location or not అలా రాయగలుగుతాం, అవునా లేదా? టెస్ట్ సినారియో అంటే ఏంటంటే, నేను బిగ్గర్ పిక్చర్ టెస్ట్ కేస్ అంటే దాంట్లో ఏమేమి టెస్ట్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి. టెస్ట్ కేసెస్ ఎన్నో రకాలుగా రాయొచ్చు. మీరు రాసినట్లు నేను రాయాలని లేదు, నేను రాసినట్టు మీరు రాయాలని లేదు. కానీ మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ రిపీటింగ్ ద సేమ్ టెస్ట్ కేస్ అగైన్ అండ్ అగైన్. స్వీట్గా, సింపుల్గా అందరికి అర్థమయ్యేలాగా ఉండాలి టెస్ట్ కేస్ అంటే. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేనేం రాశాను చూడండి. ఇఫ్ యూ విల్ సీ యూ మైట్ ఓకే, ఐ హావెంట్ రిటన్ నౌ in this in another file. I haven't taken. I have just written verify if the ESS user can add a photograph. I have written only this as the test scenario. Okay, because that is what they have given. ESS user can add a photograph. I have written as a test scenario. What I will write a test case. I will write verify if the ESS user is able to add photograph. ఓకే, క్లిక్ యాడ్ ఫోటోగ్రాఫ్ అని రాసేస్తాను టెస్ట్ కేస్. స్టెప్స్ ఏం రాస్తాను? క్లిక్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ ఐకన్. ఓకే, క్లిక్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ ఐకన్, సెలెక్ట్ ద అప్రోప్రియేట్. ఓకే, యా, సారీ, ప్లీజ్ హోల్డ్ మీ, వన్ స్మాల్ వర్క్. సారీ. Okay, sorry for the interruption. Okay, what I'm trying to say is you can write different test cases. లేకుంటే ఒక్క టెస్ట్ కేస్ రాసి దాంట్లో డిఫరెంట్ టెస్ట్ స్టెప్స్ రాయొచ్చు. అర్థమవుతుందా? అర్థమైందా లేదా? అవినాష్, సతీష్, బ్రహ్మ. Yes, ma'am. I understand. అవినాష్, సతీష్, ఎస్ మేడం. అర్థమవుతుందా? మీరు రాయడం మొదలెట్టాక మీకు డౌట్స్ వస్తాయి, అందుకని మిమ్మల్ని నేను అదే చెప్తున్నాను, మీరు బాగా అర్థం చేసుకుని ట్రై చేయండి రాయడానికి. ఇప్పుడు నేను ఒకవేళ నన్ను రాయమంటే నేను ఏం చేస్తాను? వెరిఫై ఇఫ్ ద ఈఎస్ఎస్ యూజర్ ఐ కెన్ యాడ్ ఎ ఫోటోగ్రాఫ్ అంటే నేను ఏం చేస్తాను? ఐ విల్ రైట్ ద టెస్ట్ కేసెస్ లైక్ దిస్. ఓకే, వెరిఫై if the ESS user can add a photograph. ఓకే, ఇలా రాస్తాను అనుకోండి. దెన్ వెరిఫై if the user is able to add a picture from a definite file path. Ma'am, you can't see your Excel sheet, ma'am. Can you share that? Oh, I didn't share it. Now? Yes, ma'am. You can see it now. See, I have written my test scenario. This is my requirement ID 3.1.2 or 1.2, I guess. Yes, 3.1.2. I have written 3.1.2 as my requirement ID. Verify if the ESS user can add a photograph in a test scenario. నేను ఏం చేస్తున్నాను? వెరిఫై ఇఫ్ ద యూజర్ ఈజ్ ఏబుల్ టు యాడ్ ఎ పిక్చర్ ఫ్రమ్ ఏ డెఫినెట్ ఫైల్ పాత్. ఒక ఫైల్ పాత్ నుంచి లోడ్ చేయగలుగుతున్నారా లేదా అని చూస్తున్నా. యాడ్ ఎ పిక్చర్ ఆర్ అప్లోడ్ ఏ పిక్చర్, ఏమైనా రాసుకోండి. ఇట్ డిపెండ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇఫ్ ఐఎమ్ రైటింగ్ సంథింగ్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ యూ హ్యావ్ టు రైట్ ద సేమ్ థింగ్. Okay, here what I will see, the user prerequisites. ఇది ఈ prerequisites ఏంటంటే, user is in my info module లో ఉన్నాడు అని నేను ముందుగానే ఇక్కడ prerequisites అన్నమాట. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఆల్ దట్ క్లిక్ ఆన్ ద బ్రౌజర్, లాంచ్ బ్రౌజర్, లాగిన్ చేయండి, ఇవన్నీ ఇవ్వట్లేదు. ఐఎమ్ జస్ట్ థింకింగ్ దట్ ప్రీ డిఫైన్డ్ అనమాట, ముందుగానే యూజర్ మై ఇన్ఫో మాడ్యూల్లో ఉన్నారు అని చెక్ చేయడం అనమాట. సో ఆఫ్టర్ దట్ వాట్ ఐ విల్ సీ స్టెప్స్, ఐ విల్ రైట్ ఫస్ట్ స్టెప్, క్లిక్ ఆన్ ద ఫోటో ఐకన్ ఇన్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, లేకుంటే
Yeah, click on the photo icon. Then what is the second step I will write? I'll write, what is the second step I'll write? Click on the photograph icon, photograph tab. Then third step, what I will write? Upload a valid photo file. వ్యాలిడ్ ఫోటో ఫైల్ ఎందుకన్నానంటే ఫోటో ఫార్మాట్ ఫైల్ చాలా ఉంటాయి మనకి. జేపీఈజీ ఉంటుంది, ఇంకా పిఎన్జీ ఉంటుంది, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా మనకి. I should be make sure that I have a proper file format over here. Okay, upload a valid photo format file of photo of proper format అని రాస్తాను. Like JPEG, okay, లేకుంటే PNG and so on. Okay, టెస్ట్ డేటా కావాలా లేదా? ఫోటో ఐకాన్ కి నాకు ఏమన్నా టెస్ట్ డేటా కావాలా? డూ ఐ నీడ్ ఎ టెస్ట్ డేటా ఫర్ ఫోటో ఐకాన్? ఫోటో ఐకాన్ కి నాకు టెస్ట్ డేటా కావాలా? నాట్ అప్లికబుల్. ఫోటోగ్రాఫ్ కి టెస్ట్ డేటా కావాలా? నాట్ అప్లికబుల్. ఎస్, వ్యాలిడ్ ఫోటో ఫార్మాట్ కి నేను ఏదైనా ఇవ్వాలి అనుకోండి, I should give a file path location that I can give it. Let me check my module. Here I have my photo, change profile picture. Here I have to click on the photo, no file chosen. I have to give all the properties. I can give a path location where my photo is present. I can write the test data over here. అర్థమవుతుందా ఎలా రాయాలనేది? ఇదే టెస్ట్ కేస్ ని మీరు రెండుగా డివైడ్ చేసుకోవచ్చు. వెరిఫై ఇఫ్ ద ఫోటోగ్రాఫ్ ఐకాన్ is present or not. Verify if the photograph tab is functioning properly or not. Verify if you are able to upload a photo in a proper format or not. ఇలా 3 టెస్ట్ కేసెస్ కింద కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? కైండ్లీ రెస్పాండ్. ఎస్ మేడం. ఓకే, అదొకటే కాదు, ఇంకోటి ఇచ్చారు ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ లో, బాగా చదవండి. ఆఫ్టర్ క్లిక్ ఫోటోగ్రాఫ్, దెన్ సెలెక్ట్ ద ఫోటోగ్రాఫ్ ఫ్రమ్ ద రెలవెంట్ పాత్. ఇదోండి మీ రెలవెంట్ పాత్ ఇచ్చారు చూడండి. బ్రహ్మ మీరు అన్నారు కదా పాత్ ఇవ్వాలి అని. ఓకే, ఆఫ్టర్ గివింగ్ ద రెలవెంట్ పాత్ విచ్ క్యాన్ బి రీసైజ్డ్ విత్ ద రీసైజ్ టూల్. విచ్ క్యాన్ బి రీసైజ్డ్ విత్ ద రీసైజ్ టూల్. ఇంకో సినారియో కనిపిస్తుందా? ఏం సినారియో, ఏం రాయొచ్చు నేను? సినారియో అయినా రాయొచ్చు, మీరు టెస్ట్ కేస్ అయినా రాయొచ్చు. ఒకవేళ నేను సినారియో ఈ మొత్తం తీసుకున్నాను అనుకోండి, వెరిఫై మై ఫోటోగ్రాఫ్ మాడ్యూల్ అని నేను సినారియో తీసుకుంటే ఇవన్నీ టెస్ట్ కేసెస్ అవుతాయి. యాడ్ ఏ ఫోటోగ్రాఫ్ ఒక టెస్ట్ కేస్ అవుతుంది. సెలెక్ట్ ఏ ఫోటోగ్రాఫ్ ఫ్రమ్ ద రెలవెంట్ పాత్ ఇది ఒక టెస్ట్ కేస్ అవుతుంది. రీసైజ్ ద పిక్చర్ ఇంకో టెస్ట్ కేస్ అవుతుంది. క్లిక్ సేవ్ ఇది ఇంకో టెస్ట్ కేస్ అవుతుంది. క్లిక్ ఫోటోగ్రాఫ్ ఇంకో టెస్ట్ కేస్ అవుతుంది. అర్థమయ్యాయా? టెస్ట్ సినారియో ఒకటి, టెస్ట్ కేసెస్ ఒకటి. టెస్ట్ సినారియో నేను తీసుకున్నాను అనుకోండి ఫోటోగ్రాఫ్, దాంట్లో ఏమేమి చెక్ చేయగలుగుతాను? యాడ్, క్లిక్, రెలవెంట్ పాత్, రీసైజ్, సేవ్. తర్వాత పిక్చర్ ప్రాపర్ గా వచ్చిందా లేదా ఇది ఇంకొకటి. ఎన్ని టెస్ట్ కేసెస్ అయ్యాయి ఒక సినారియోకి? ఎన్ని అయ్యాయి చెప్పండి మీరే. ఇప్పుడు నేను ఫోటోగ్రాఫ్ అనేది టెస్ట్ సినారియోగా తీసుకున్నాను. అందులో టెస్ట్ కేసెస్ ఏమైతే ఒకటి, దెన్ క్లిక్ ఫోటోగ్రాఫ్ 2, రీసైజ్ ఫోటోగ్రాఫ్ ఫ్రమ్ రెలవెంట్ పాత్ 3, రీసైజ్ 4, సేవ్ 5, సెలెక్టెడ్ పాపులేట్ పిక్చర్ ప్రాపర్ గా కనిపిస్తుందా లేదా 6. ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చాయి? 6. ఇంకొకటి కూడా ఉంది, ఏమని చెప్పారు? అప్లోడ్ ఏ మాక్సిమం సైజ్ ఆఫ్ 5 MB. సో ఇంకొకటి కూడా వచ్చిందా? అది కూడా ఏం ఫార్మాట్ లో? ఈ 3 ఫార్మాట్సే ఉన్నాయి, వేరే ఫార్మాట్స్ లో అవ్వకూడదు. ఓకే,
So I can write how many? 6. 1, 2, 3, 4, 5, 6, 7. Totally 7 test cases I can write. Valid test cases. 7 test cases రాయగలుగుతాను నేను నా ఫోటోగ్రాఫ్ మోడల్కి. అర్థమవుతుందా? Yes, ma'am. Okay, let me change this one. I'll write verify the functionality of photograph model and photograph icon, photograph requirement అని రాస్తాను. ఇది నా టెస్ట్ సినారియోగా రాస్తాను. అప్పుడు టెస్ట్ కేసెస్ ఏమని రాయొచ్చు? లెట్ మీ రైట్ ఇట్ ఫ్రమ్ హియర్. టెస్ట్ కేసెస్ ఏమేమి రాయొచ్చు నేను? ఫస్ట్ వన్, ESS, verify if the ESS user can add a photograph. Okay, second one ఏం రాస్తాను నేను? Verify if the user is able to click on the photograph. అంటే నేను ఏం రాయాలి? అది ఎలా రాయాలి నేను? Verify if the user is able to click on the photograph. User is able to click on the photograph. Okay, third ఏం రాస్తాను నేను? Verify user is able to select a photograph from the relevant path. Verify if the user is able to select a photograph from the relevant path. ఇది నా థర్డ్ది. తర్వాత verify if the user can resize the photograph with resize tool. ఇది ఫోర్త్ది. Okay, verify if the user can resize the photograph with a resize tool. ఇది ఇంకో టెస్ట్ కేస్. ఓకేనా? ఎన్ని అయ్యాయి ఇప్పటికి? 4 అయ్యాయి. తర్వాత వెరిఫై ఇఫ్ ద యూజర్ క్యాన్ సేవ్ ద ఫోటోగ్రాఫ్. వెరిఫై ఇఫ్ ద యూజర్ క్యాన్ సేవ్ ద ఫోటోగ్రాఫ్. ఇది నా ఫిఫ్త్ది. ఆ తర్వాత వెరిఫై if the picture of the user is uploaded properly or not. If the picture of the user is uploaded properly or not. Okay, ఇంకొక ఏంటి? verify the maximum file size of the photograph. ఇంకొకటి కూడా రాసుకోవచ్చు కావాలంటే మీరు. ఏంటి? వెరిఫై ద ఫార్మాట్ కూడా రాసుకోవచ్చు మీరు. ఓకేనా? ఫార్మాట్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్. ఇవన్నీ ఏంటి? నా టెస్ట్ కేసెస్. దిస్ ఆర్ మై టెస్ట్ కేసెస్. దేనికి రాశాను నేను? ఏ సినారియోకి రాశాను నేను? Uploading photograph. Photograph. Verify the photograph requirement. Okay, photograph requirement కి ఇవన్నీ నా టెస్ట్ కేసెస్. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు టెస్ట్ స్టెప్స్ రాసుకోవాలి. వీటన్నిటికీ ఐ హ్యావ్ టు రైట్ మై టెస్ట్ స్టెప్స్. అర్థమవుతుందా ఎలా రాయాలనేది? Yes, ma'am. ఐడియా వచ్చిందా? ఎస్ మేడం. ఇప్పుడు నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, ఇప్పుడు నేను ఒక్కదానికి చెప్పాను 3.1.2. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామా? Yes or no? Or will you try it on your own? ఇక్కడ నేను ఏమైతే రాశాను, Just ask a question. We will try to answer test case. Yeah, maybe I'll go for this. Okay, ఎమర్జెన్సీ కాంటాక్ట్ తీసుకుందాము. ఇక్కడ నేను ఇవన్నీ షేర్ చేస్తాను. ఇలా రాయాలని ఏమి రూల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ రిమెంబర్, ఇలా రాయాలని ఏం రూల్ లేదు. నేను ఎలా రాశాను అంతే. మీరు చేంజ్ చేయండి. ద మోర్ యూ మేక్ ఇట్ మోర్ బెటర్ దాన్ దిస్. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఎమర్జెన్సీ కాంటాక్ట్ అనేది. ఎస్ అవినాష్.
వాటిలో టెస్ట్ స్టెప్స్లో ఒక్కో దానికి ఓన్లీ సింగిల్ స్టెప్పే ఉండిద్ది కదా మేడం, మల్టిపుల్ ఏమన్నా వస్తాయి, కొన్నిటికి రావేమో అనిపిస్తుంది. కొన్నిటికి రావచ్చు, సరే, కొన్నిటికి రాకపోవచ్చు, ఏం పర్వాలేదు. ఓకే ఓకే. కొంతమంది చాలా డీటెయిల్డ్గా రాస్తారు, కొంతమంది రాయరు. అసలు మీరు అజైల్లో మీరు వర్క్ చేశారంటే ఇన్ని స్టెప్స్ కూడా రాయరు మీరు. ఓకే ఓకే. కాబట్టి అంతే, ఎలా ఏంటి టెస్ట్ చేయాలనేది మీరు ఐడియా రావడానికి కోసమే ఇవన్నీ మాన్యువల్ టెస్టింగ్ అనేది. అంతే, ఇంకేం లేదు అక్కడ. ఈ టెస్ట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనం రాసినవి ఏం టెస్ట్ కేసెస్ తెలుసా? వాట్ ఆర్ ద టెస్ట్ కేసెస్ దట్ వీ హ్యావ్ రిటర్న్ సో ఫార్? కాంపోనెంట్ టెస్టింగ్, అంతే మనం చేసింది. కాంపోనెంట్ టెస్టింగ్ అని ఒకటి చదివాం, గుర్తుందా? ఎస్ మేడం. గుర్తుందా? మనం ఏం చేస్తున్నాము, ఒక ఫీచర్ తీసుకుని అది ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తున్నాం. ఇవి కన్ఫ్యూజన్ ఉన్నాయనేసి ఇండస్ట్రీలో ఏం చేస్తారు తెలుసా, అన్నిటికీ ఒకటే పేరు పెట్టేశారు, ఫంక్షనల్ టెస్ట్ కేసెస్ అనేస్తారు. ఎందుకంటే ఫీచర్స్ టెస్ట్ చేస్తున్నాం కదా, ఫంక్షనల్ టెస్ట్ కేస్ అనేస్తారు. లేదనుకోండి యూనిట్ టెస్ట్ కేస్ అనొచ్చు. మనం ఇప్పుడు రాసినట్టని యూనిట్ టెస్ట్ కేసెస్ లేకుండా, అంటే టెస్టర్ సైడ్ నుంచి కాంపోనెంట్ టెస్ట్ కేసెస్ అని రాయొచ్చు. ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు ఐ విల్ గో ఫర్ దిస్ వన్. Maybe this one we will see. Emergency contact requirement ఉంది. Emergency contact, what should I do? Either I can divide it into 3 scenarios, or let me keep this as a single scenario and I can write the test cases. ఎలా పెట్టాలనుకుంటున్నారు మీరు చెప్పాలి. Do you want a single scenario? ఎమర్జెన్సీ. Do you want a single scenario or you want to write? Okay, first read the document. Read it. చదవండి. చదవండి, తర్వాత నాకు చెప్పండి. Ma'am, it's saying select emergency contacts on the more header column on the screen shown figure. Do we need to start from the Yes. home, or can we start on the emergency contact? Yeah, that is the Yes. reason why I'm providing this one. Okay, I will be providing the portal so that you will get more clarity. See, ఇది నేను ఇచ్చిన requirement document, it is not that complete. So for that sake only I have provided all the screenshots. I have a more tab on the header. Okay, in the more tab I have the emergency contacts. I can write one scenarios, verify the functionality of emergency contacts. Okay, verify the functionality of the emergency contacts and రాయొచ్చు. In that, what I can write the test cases, verify whether the header is present. Okay, whether the emergency contact is present in the mode tab or not, whether I am able to click on the emergency contacts or not. ఇలా నేను రాయగలుగుతాను. Okay, please go through it. చూస్తున్నారా? Yes, ma'am. Maybe I'll write like this. Okay, first I was over test in test cases ఇలా రాద్దాం అనుకుంటున్నాను. As for me, what I want to write. Okay, verify if the ESS user is able to see the view the user is able to view the emergency contact form. ఓకే, ఇది నా టెస్ట్ సినారియో అనుకోండి. వెరిఫై ఇఫ్ ద ESS యూజర్ ఇస్ ఏబుల్ టు వ్యూ ద ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఫామ్. ఇది నా టెస్ట్ సినారియో. ఇందులో నేను నా టెస్ట్ స్టెప్స్ ఏం రాస్తాను? వెరిఫై ఇఫ్ ద ESS user is able to see the header. ఓకే, హెడర్లో ఏం చూడాలి? అతను ఏం చూడాలి? మోర్ చూడగలుగుతున్నారా లేదా అని చూడాలి, అవునా కదా? ఈజ్ ఏబుల్ టు వ్యూ ద ఈజ్ ఏబుల్ టు సీ అనకూడదు, వ్యూ అనాలి. వ్యూ ద మోర్
option in the header. Okay. ఇంకొకటి ఏం రాస్తాను, వెరిఫై ఇఫ్ ద ESS user is able to click on the emergency contact tab, or tab అని రాయొచ్చు, ఫీల్డ్ అని రాయొచ్చు, ట్యాబ్ అని రాద్దాం. ఓకే, ఇది ఒక టెస్ట్ సినారియో అనుకోండి. దీనికి నేను ఈ 2 టెస్ట్ కేసెస్ రాసుకున్నాను. ఓకేనా, అర్థమవుతుందా? Yes, ma'am. కన్ఫ్యూజన్ గా ఉందా? ఇస్ ఇట్ కన్ఫ్యూజింగ్ ఫర్ యూ? No, no, no. What I suggest is read the document, write something and you send it to me, then I can verify it. Okay, పోర్టల్ లింక్ పంపిస్తాను, ఈ SRS డాక్యుమెంట్ పంపిస్తాను, ఇప్పుడు నేను రాసిన ఎక్సెల్ ఫైల్ కూడా మీకు పంపిస్తాను, షేర్ చేస్తాను. ఓకేనా, 3 చూడండి, ఒక్క మాడ్యూల్ కన్నా రాయండి టెస్ట్ కేసెస్. Just tell me which module, ma'am. I mean, give us the name, ma'am. Yeah, I have given it the everything over here, the front page, So, right? It has the for emergency username, contact details, password. Sorry. so we need to write for test case for emergency contact details. Anything, there are so many things. Okay, I have some 3.1.10 requirement IDs are there. You can take any one of them, try to write for it. Okay, you can write for a dependence, you can write for immigration, whatever you want, you can write it, but at least write for one requirement. Okay, ma'am. Okay, if you're not clear, I'm ready to discuss this the same or the another kind of thing in the next class, but please let me know what you want me to discuss. Because టెస్ట్ కేసెస్ రాయడం అనేది వచ్చాయిందంటే యువర్ మీన్ 90% ఆఫ్ ద మాన్యువల్ టెస్టింగ్ ఇస్ డన్. Ma'am, can I get your contact, ma'am? Yeah, it's there in the WhatsApp, right? I keep always posting there. It's my contact. I couldn't find it. Why I keep sharing the documents, right? Yeah, okay, It will ma'am. be. Hmm? Okay, ma'am. Okay. అవినాష్, కాన్ఫిడెంట్ గా ఉన్నారా రాయడానికి టెస్ట్ కేసెస్? ఎస్ మేడం. సో నేను ఈరోజు షేర్ చేస్తాను మీకు, ఇవాళ రేపు టైం ఉంది, మండే ఈవినింగ్ వరకు ట్రై చేయండి, జస్ట్ ట్రై చేయండి, రాకపోయినా పర్వాలేదు కానీ ట్రై చేయండి. Definitely, ma'am. ఓకే. ఓకేనా? ఓకే, I'll wind up the class. Okay, I have some guests at home. Okay, ma'am. We need some